సో నాట్యం అనేది హావభావాలు ఆకర్షణీయంగా చూపించడం కోసం రకరకాల ప్రక్రియలని వీటిని నేర్పిస్తారు. నేర్పించు దాంతో బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. మెయిన్ ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? యాక్చువల్లీ డాన్స్ నేర్చుకునేటప్పుడు చాలామంది ఒక రకంగా మాట్లాడేవాళ్ళు. అరే ఏంద్రా ఆడేషం వేసుకొని ఆడదానిలాగా తయారైనావు, ఆడదానిలాగా మాట్లాడుతున్నావు, అట్లనే తయారవుతున్నావు, అసలు యూ బికమింగ్ లైక్ దట్ అంటే అప్పటికి ఈ జనరేషన్కి తెలియదు. అబ్బాయి ఆడవేషం వేస్తే చాలామంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. తక్కువ మంది అప్పుడు కించపరిచారు. అంటే ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి గ్రేట్గా చూసేవాళ్ళు. డాన్సర్ అంటే కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. గురువు గారు వచ్చారు, చుట్టూ ఉన్న వాళ్ళకి స్పందన మిశ్రమంగా ఉంటుంది చందు, కానీ దాని ప్రభావం మన మనసు మీద ఉంటుంది. 100%. దాని నుంచి ఎలా బయటపడతాం? చాలా. ఇప్పుడు నేను ఒకటి నేర్చుకున్నాక నేను ఆడవేషం వేసే వరకు అమ్మాయిలాగా ఉండాలని కాన్సెప్ట్ పెట్టుకున్నాను. ఆడవేషం మర్చి ఒక ప్రోగ్రామ్ అయిపోయింది, మేకప్ ఇప్పేసినంటే వాయిస్ మార్చేసుకోవడము, నడక మార్చుకోవడము, గంభీరం పెంచుకోవడము, గట్టిగా మాట్లాడడము, ఇవన్నీ నేర్చుకున్నా. చాలామందికి నాకు కొంచెం వ్యత్యాసం ఉంటుంది. నేను మళ్ళీ అబ్బాయిలా ఉన్నా అంటే సేమ్ అబ్బాయిలాగానే ఉంటాయి. ఎక్కడ కూడా 90% అయితే ఉంటా. ఒక 10% ఏమో చెప్పలేక 90% మేలుగానే మాట తీరు ఎవ్రీథింగ్. కానీ ఎవరు కూడా గుర్తుపట్టారు వీడైనా ఆడవేషం వేసింది అంటే నేను చెప్పుకుంటే కానీ నేను అంటే గుర్తుపట్టాను. ఆడవేషం వేయగానే ఆడగొంతు మాట్లాడేస్తావు, వాయిస్ కూడా వస్తుంది నాకు. మార్చి చూపిస్తావా? ఇప్పుడేమో నేను ట్రై చేస్తాను. అదే అంటే మేకప్ వేసుకుంటే ఆటోమేటిక్ వస్తుంది నాకు. అవునా? ఐ కాంట్ బిలీవ్ అన్నట్లు. అసలు నాకే నమ్మకం ఉండదు. అసలు గుర్తుపట్టరు కూడా. వాయిస్ మారిపోతుంది, చూపు మారిపోతుంది, నడక మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది. మన పెద్దింటి ఆడవాళ్ళు ఎలా ఉంటారు చీర కట్టుకుంటే అంత హోందాగా ఉంటారు. అంత హోందాగా కూడా బిహేవ్ చేస్తా. నేను వేషం వేసాను కదా అని చిల్లరగా అసలు చేయను. మా గురువుగారు చెప్పిందే అది. డాన్స్లో లేడీ గడ్డ వేసి కూర్చున్నా అంటే ప్రోగ్రామ్ అయ్యే వరకు కూడా ఎవరితో చక్కగా మాట్లాడాను. ప్రోగ్రామ్ అయిపోయినాకనే అలా వెళ్ళి కూర్చోవడము, ఇలా వెళ్ళి మాట్లాడము, వెకిలిగా చెయ్యని కూడా చేయను. హార్ట్ అంటే ఆ కళ మా తల్లి నా ఒంటిపైకి వచ్చినప్పుడు నేను నా సిస్టమ్నే ఫాలో అవుతా. ఎవ్వరు ఏమన్నా అనుకొని నా ప్రదర్శన. ఇప్పుడు ఆడవేషం వేసావు నువ్వేంద్ర ఆ టైపా ఈ టైపా అని గేలి చేసిన వాళ్ళే నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏంద్ర నీలో ఇంత కళ ఉందా అని మెచ్చుకుంటారు. చూసావా, వేయడానికి ముందు వేసిన తర్వాత ప్రక్రియ ఓకే, కానీ ఆ వేయడానికి ముందు నాట్యం నేర్చుకోవడానికి కూడా ఒక శ్రమ ఉంటుంది. అమాంతమే వచ్చేది కదా. రాదు. అది ఎన్నాళ్ళు పట్టింది నీకు? యాక్చువల్లీ పూర్వజన్మ సుకృతము అంటారు. కళాకారు లైఫ్ అనేది చాలా కష్టపడి నేర్చుకున్నాను. నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. నా 10th క్లాస్ నుంచి మనసు ఉర్రితలు ఊగిపోయింది. ఆర్థికంగా లేము, వెళ్ళలేము, ఏంటి పరిస్థితి అన్న కాన్సెప్ట్ నుంచి నాకు ఎవరు నేర్పుతారు, ఎక్కడ నేర్చుకోవాలి, ఏంటి బాగా సతమతమయ్యేటప్పుడు నందిపేటలో మా అంకుల్ ఉండేవాళ్ళు, డాక్టర్ ప్రతాప్ రెడ్డి అని, మా నాన్న వాళ్ళ సంబంధం. నేను 1 year ఏదో గ్యాప్ వచ్చి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్కు అరే వాడు నువ్వు ఇంటికాడ ఎందుకురా వట్టిగా హాస్పిటల్లో వచ్చి మెయింటైన్ చేయి అని చెప్పాడు. సో నేను హాస్పిటల్లో అప్రెంటిస్గా నేను కంపౌండర్గా జాయిన్ అయ్యాను. సో నాకు ఇంటికి అప్పుడు నెలకు 300 ఇచ్చేవాళ్ళు. ఆ పక్కనే మధుస్వామి అని ఒక డాన్సర్ ఉండేవాడు. ఆయన ఫేమస్, లేడీ గెటప్లో చాలా ఫేమస్. అంటే ఆయన సత్యభామ అవన్నీ సినిమాటిక్ డాన్సులు, ఇట్స్ నాట్ క్లాసికల్, అన్ని సినిమాటిక్. అప్పుడు డ్రామాలు కదా ఎక్కువ, సినిమా డ్రామాలు, సినిమాటిక్ అన్నీ అవే. అది చేసేవాడు. ఆయనని అన్న ఒకసారి డాన్స్ నేర్చుకోవాలని అంటే ఆయన అన్నాడు, ఎందుకు తమ్ముడు డాన్స్ నేర్చుకుంటే ఇట్లా తయారైతే వస్తా వద్దు అన్నాడు. లేదన్నా డాన్స్ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలంటే అని అన్నాడు, మీరు రెడ్డీస్ దాంట్లో బాగుంటుంది, వద్దు తమ్ముడు నేర్చుకోకన్నాడు. సో ఎనీ నా పంతమైన విని సరే హరిత డాన్స్ చూసిన తర్వాత నేర్చుకోవాలి ఏంటి అనే కాన్సెప్ట్. అప్పుడు ఆయన నన్ను నిజామాబాద్ తీసుకెళ్ళి అయితే భీమన్ మాస్టర్ గారికి తీసుకుపోయి వాళ్ళ నాన్నతో హరిత వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు, కుర్రుడు మా ఊరు అబ్బాయే, ఈ అబ్బాయి కొంచెం ఆర్థికంగా నువ్వు నేర్పు భీమన్ అంటే శిష్యరికంగా ఉండి నేర్చుకో. శిష్యరికంగా ఉన్నప్పుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డానో అమ్మమ్మ. పొద్దున్నే 4కు లేస్తుంటే మాస్టర్కి 5 వరకు అన్నీ రెడీ చేస్తుంటే మాస్టర్ కూడా 5కి లేచేవాళ్ళు. 5:30కి డాన్స్ క్లాస్ స్టార్ట్ అయ్యేది. నాకు అడుగులు నేర్పించేవాడు కరెక్ట్ 9 వరకు. మళ్ళీ నేను 9 కాలేజ్కి వెళ్ళిపోతుంటే కాలేజ్కి వెళ్ళేసి 1 గంట వరకు కాలేజ్ ఉండేది. కాలేజ్కి వెళ్ళి వచ్చి
తినేసి మళ్ళీ సాయంత్రం ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. అప్పుడు ఫ్రెండ్స్ లేరు, ఏం లేటు, తిరిగిటోడిని కానీ ఎటు కాదు. పొద్దున్న లేవడం, గురు సేవ చేసుకోవడము, గురువు కావాల్సిన వంట వార్పు చేయడము, తర్వాత గురువుగారి బట్టలు ఉతకడము, ఆరేయడము, ఐరన్ చేయడము, పెట్టడము, మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం, రావడం, ఇట్లా నేర్చుకున్నాను.